చిత్తూరు జిల్లాలో భారత చైతన్య యువజన పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేస్తుంది. 32 మంది అభ్యర్థులను బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ప్రకటించారు. పొంగునూరు, మంగళగిరి 2 చోట్ల నుంచి బరిలో రామచంద్ర యాదవే పోటీ చేస్తున్నట్టుగా తెలిపారు. పొంగునూరులో పెద్దిరెడ్డి, మంగళగిరిలో నారా లోకేష్ టార్గెట్గా రామచంద్ర యాదవ్ పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. మంగళగిరిలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న బీసీ సామాజిక వర్గం పిఠాపురం నుంచి హిజ్రా తమన్నా సింహాద్రిని బరిలో దింపినట్టుగా బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ తెలిపారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు జాయిన్ అవుతున్నారు. సో రాజు, మొత్తానికి రామచంద్ర యాదవ్ 2 చోట్ల పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. సో మిగిలిన చోట్ల ఎవరెవరు నిలబెట్టారు, ఇంకా పూర్తి లిస్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? రైట్ సతీష్, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ రాజుకుంటున్నటువంటి వేళ పార్టీలన్నీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించే దిశగా ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బడుగులకు రాయితీలొద్దు, రాజ్యాధికారమే కావాలి అనేటటువంటి నినాదం పేర్కొన్నటువంటి భారత చైతన్య యువజన పార్టీ ఇవాళ మొదటి జాబితా అభ్యర్థుల్ని ప్రకటించింది. అందులో 32 మంది అభ్యర్థుల్ని ప్రకటించినటువంటి పరిస్థితి. అందులో బోడే రామచంద్ర యాదవ్ ఆ పార్టీ అధినేత 2 చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. ఒకటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి పొంగనూరులో, అలాగే టీడీపీ నుంచి మంగళగిరిలో లోకేష్ పోటీ చేస్తున్నటువంటి మంగళగిరిలో 2 చోట్ల బోడే రామచంద్ర యాదవ్ పోటీ చేస్తున్నారు. మొత్తం 32 స్థానాలకు సంబంధించినటువంటి జాబితాని ఆయన విడుదల చేశారు. మరోపక్క పిఠాపురంలో ఒక హిజ్రాకి అవకాశం కల్పించారు. అక్కడ తమన్నా సింహాద్రి అనేటటువంటి ఒక హిజ్రాని ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి 32 స్థానాల్లో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ 32 మందితో పాటు మరికొంతమంది అభ్యర్థులను ప్రకటించేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆ పార్టీ శ్రేణులు కూడా చెబుతున్నాయి. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓటమి లక్ష్యంగా పొంగనూరులో రాజకీయాన్ని ప్రారంభించినటువంటి రామచంద్ర యాదవ్ ఆ తర్వాత పార్టీ పెట్టడం, ప్రస్తుతానికి పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన అనేక కార్యక్రమాలు కూడా చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే రీసెంట్ గా కూటమిలో ఆయనకు అవకాశం వస్తుందని చెప్పేసి భావించినప్పటికీ కూడా ప్రస్తుతానికి విడిగానే ఆయన పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మంగళగిరిలో నారా లోకేష్ కి పోటీ ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో అక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎక్కువ ఓటర్లు ఉన్నటువంటి సందర్భంలో అక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఈ 2 చోట్ల కూడా ఆయన ఆ పోటీలో నిలిచినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో మొత్తానికి ఈ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను ఖరారు చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆయా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఆ ఓట్ల మీద ఆధారపడి ఖచ్చితంగా గట్టి పోటీ ఇస్తామనేటువంటి ధీమాని ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా చెబుతూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సతీష్.